ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటనే కోయినని వాక్యం తెలియజేస్తా ఉంది. గోధుమలను విత్తి వరిని కోసాను అన్న రైతుని ఎక్కడైనా చూసారా? వరిని విత్తితే వరినే కోస్తాము, గోధుమలు విత్తితే గోధుమలనే కోస్తాం. మరి ఏదైనా విత్తనాన్ని విత్తితే ఆ విత్తనం యొక్క పంటనే మనం కోస్తాం. మన శారీరక జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మనం ఎట్టి క్రియలను అయితే చేస్తామో, ఎట్టి కార్యాలను అయితే చేస్తామో వాటికి తగినటువంటి ఫలితాన్ని మాత్రమే మనం పొందుకుంటాము. వాక్యంలో శరీర కార్యాలను విత్తువాడు క్షయమను పంట కోయినని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. క్షయము అనగా నశించిపోవటం, క్షీణించిపోవటం, నాశనం అవటం అని అర్థము. శరీర కార్యాలు పాపముని విత్తువాడు ఖచ్చితంగా నాశనం అనే పంటను కోస్తారు. అవినీతిని విత్తువాడు అవినీతి పంటను కోయును. మనం ప్రేమను విత్తితే తిరిగి ప్రేమించబడతాం. మనం సమాధానాన్ని విత్తితే మన జీవితంలో తిరిగి సమాధానాన్ని పొందుకుంటాం. మనం పాపాన్ని విత్తితే నాశనాన్ని పొందుకుంటాం. మనం ద్వేషాన్ని విత్తితే తిరిగి మనము ద్వేషం అనే పంటను కోస్తాం. కొంతమంది మోసాన్ని విత్తుతూ ఉంటారు, తిరిగి ఖచ్చితంగా మోసం అనే పంటనే మనం కోస్తాము. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు వెక్కిరింపబడడు, కానీ మీరు ఏది చేస్తే ఖచ్చితంగా దానికి తగిన ఫలితాన్ని మీరు పొందుకుంటారు. ఒకవేళ మీ జీవితంలో ఎవరైనా ద్వేషాన్ని, నిందను, గాయాన్ని, కన్నీటిని విత్తుతున్నారేమో, వారి వలన మీరు కన్నీరు కారుస్తూ బాధపడుతున్నారేమో, ఖచ్చితంగా మీ జీవితంలో ఎవరైతే మిమ్మల్ని బాధిస్తున్నారో తిరిగి అదే పంటను వారు కోస్తారు.